వైట్ ఉంది దా అదే ఇటువంటి ప్లేస్లో ఇట్లాంటి జలపాతం నచ్చుకుంటాను. కోతులు సామ్రాజ్యం అయిపోయింది వికారాబాద్ ఫారెస్ట్ ట్రెక్కింగ్లో. జాగ్రత్తగా ఉండండి. బాబా 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 అనుకోలేదు ఇంత మంచి వ్యూస్ వస్తాయనేసి. చాలా బాగా వచ్చాయి. అక్కడ వ్యూ పాయింట్. ఈ షూస్ చాలా ఎక్కువ జారుతున్నాయి. బాగుందా? దిగాలి, ఇంకెందుకు వచ్చాం? దిక్కు వెతికితే దొరకందంటూ ఏమీ లేదు. సీతాఫలమే కదా దొరుకుతుంది. ఒక్కటైనా దొరుకుతుందా? బ్యానియన్ ట్రీ కూడా ఉంది బ్యాక్ సైడ్ పెద్దది. దొరికిందా? అసలు లారీ ఏం యాక్సిడెంట్ అయిందో వచ్చి దీన్నే కొట్టేసిందే పూర్తిగా. ఆయిల్ ప్యాకెట్స్. అంత పెద్ద యాక్సిడెంట్ అయింది కదా. అది యాక్సిడెంట్ రా, లారీ కనుక్కోలేదు. అంత పెద్ద లారీ ఉంది అక్కడ. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయింది. అన్ని ఆయిల్ ప్యాకెట్లే. రోడ్డు అందరూ ఆఫ్ రోడ్ బండి వేసుకొస్తే మనం
ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేస్ ఉన్నాయని చెప్పానండి. ఇది ఒక చిన్న వాటర్ ఫాల్. ఇలాంటివి చాలా ఉంటాయి ఇటువంటి ప్లేస్లో. మనం మ్యాక్సిమం ఫారెస్ట్ అంతా కూడా బైక్లోనే కవర్ చేయొచ్చు. మనకు బైక్లో వస్తే ఏ ప్లేసెస్కైనా కానీ. ఇక్కడ చిత్రీ వ్యూ పాయింట్ ఉంది, అక్కడ కూడా డైరెక్ట్ మొత్తం ఫారెస్ట్లో బైక్ మొత్తం తిరుగుతూనే చూడొచ్చు. తర్వాత ఒక ప్లేస్ ఏమంటే ట్రెక్కింగ్ ప్లేస్ ఉంది. ఆ ఒక్క ప్లేస్ మాత్రం బైక్ వెళ్ళలేదు, పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. ఒక ఫుల్ డే మనం టైం స్పెండ్ చేయగలిగితే చాలా మంచి రిలాక్సేషన్ వస్తుంది. నెలకు ఒక్కసారి వచ్చినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ప్లేసెస్ ఉన్నాయి, చూడండి, చూపిస్తాను. హాయ్, నా పేరు దేవా. వారమంతా బిజీగా గడిపే నా డైలీ లైఫ్లో మంచి రిలాక్సేషన్ కోసం ఈ వీడియో తీద్దామని ఇక్కడికి వచ్చాము. ఈ ప్లేస్ చాలామందికి తెలుసు. ఇది హైదరాబాద్ దగ్గరలోని అనంతగిరి హిల్స్, వికారాబాద్లో ఉంది. సిటీ బిజీ లైఫ్ వల్ల చాలామంది వచ్చి ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు. ఈరోజు నా వీడియోలో నేను వీలైనంత వరకు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఎంత బాగుందని చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ బైక్లో ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. వచ్చాము, ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా క్లియర్గా ఉంటాయి. మీకు కనపడుతుందా ఇక్కడ ప్లేసెస్? తిరిగి చూడాలే కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీస్కి బాగానే ఉంటుంది వచ్చి తినడానికి. అంత ట్రెక్కింగ్ మనం అందరూ వెళ్ళే దారిలో వెళ్ళకుండా మనం వెరైటీకి వెళ్దాం. బాబా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్, చూడడానికి చాలా సూపర్గా ఉన్నాయి. వ్యూ మాత్రం అద్దరిపోయిందండి. వచ్చేనే ఈ మజా ఏమైనా. ఎటు చూసినా నిన్నే తీస్తున్నా వీడియో. నేను యూట్యూబ్లో పెట్టేస్తా. నేను పెట్టేస్తా యూట్యూబ్లో. అందరూ వెళ్ళే ప్లేసెస్లో మనం వెళ్ళడం బాగోదు. మనమే కష్టమైన దారైనా కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి. మన ఛానల్ పేరే సర్వైవల్ ట్రావెలర్ కదా. ఇటువైపు మొత్తం లోయ చూస్తున్నారా, కనపడుతుందా? పెద్ద లోయ, పడితే ఇంకా ఏం లేదు. టోటల్ చాలా లోపలికి ఉంది.
ఇంత మంచి వ్యూస్ ఉన్నాయి. ఒకవైపు మొత్తం కిందకి లోయలాగుంది, ఒకవైపు అంతా ఫారెస్ట్, పైకి ట్రెక్కింగ్ కొండ. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్స్. ఇప్పుడు చూస్తుంటే ఈ పూలు ఎక్కడికి వెళ్ళినా ఈ పూలు మాత్రం గడ్డి పూలు ఉంటాయి కదా, ఈ గడ్డి పూలు అదిరిచ్చేస్తున్నాయండి. వ్యూ మాత్రం నా షూలు జాగ్రత్త భయంగా ఉంది, కానీ వీటిని చూడడానికన్నా ఇంత దూరం రావాల్సింది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చాలా కోతులున్నాయి. వాటికి ఏమాత్రం దొరికాము ప్రమాదం అని తెలిస్తే మన మీద దాడి చేస్తాయి. అసలు కిందకి వెళ్ళడానికి లేదు. కిందకి పరిగెట్టామంటే పడతాము మొత్తం లోయ. జాగ్రత్తగా వ్యవహరించాలి. మన వల్ల వాటికి ఏమైనా కొద్ది ప్రమాదం అనిపించిందంటే మన మీదకి దాడి చేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. మనకి భయపడుతున్నాయి, అయినా జాగ్రత్తగా ఉండాలి. చాలా డిఫరెంట్గా ఉంది. చూడు పిల్ల ఓకే, చూడు వైట్గా ఉంది. కొండ ప్రాంతాలకు వచ్చినప్పుడు త్వరగా డీహైడ్రేట్ అవుతాము, ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తాము, ప్లస్ ఇలాంటి సన్లైట్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అవుతాము. ఇలాంటి ప్లేసెస్లో వాటర్ ఎక్కువ అంటే క్యారీ చేయండి, కొద్దిగా అప్పుడప్పుడు తాగుతూ ఉండండి. స్నాక్స్ ఏమన్నా చాక్లెట్స్, ఎనర్జీ బార్స్ ఇలాంటివి క్యారీ చేసుకొని తింటూ ఉండండి. ఇక్కడ చూసినా కోతులు. నార్మల్గా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టమైన ఉంది తెలుసా, చెట్లు ఎక్కితే మధ్య అనేది ఊళ్ళో వచ్చినప్పుడు ఎక్కేవాళ్ళం. అంటే పూలు సపోర్ట్ చేయలేదు, కానీ నేనైతే ఇలాంటి ప్లేసెస్లో సర్వైవింగ్ మోడ్లో ఉన్నప్పుడు చెట్లు పైకి ఎక్కి ఇక్కడ షెల్టర్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. షెల్టర్ ఏర్పాటు చేసుకొని మంచిగా పడుకోవచ్చు. మళ్ళీ మనం ఎంటర్ అవుతున్నాము ఫారెస్ట్లోకి. ట్రెక్కింగ్ చేసుకుంటూ చెట్ల మధ్యలోకి వెళ్తున్నాం. కొద్దిగా ఇక్కడ ఎక్కువగా ఉన్న జంతువులు నెమళ్ళు, కోతులు లేదా పాములు ఉంటాయి. వాటితో కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి. కోతులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వాటికి అపాయమని అనిపిస్తే మన మీద దాడి చేస్తాయి. కాబట్టి వీలైనంత శాంతంగా ఉండండి, మెల్లగా నడవడానికి ట్రై చేయండి. కంగారు పడి పరిగెత్తడాలు అలా చేయకండి. పరిగెత్తాలంటే ఈ టెరైన్లో మనకి చిన్న రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల జారిపడే అవకాశం ఎక్కువ ఉంది. నేను ఇప్పుడు కూడా జారుతున్నాను, చూసుకొని నడవాలి. ప్లేసెస్ మాత్రం చాలా బాగుంటాయి. కూర్చోవచ్చు, పడుకోవచ్చు. డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినప్పుడు జస్ట్ నార్మల్గా అందరూ రారు ఇక్కడికి, కొంతమంది వస్తారు. చూసుకొని జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చెట్లు తగులుతుంటాయి, దారులు కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. తీసుకుని వెళ్ళాలి. ప్రశాంతంగా ఉందంటే ఒక చిన్న చెడి చెప్పుడు కూడా ఉండదు. జస్ట్ పక్షులు, కోతులు, జంతువులు ఇలాంటివి మాత్రమే. బాబా అనుకోలేదు ఇంత మంచి వ్యూస్ వస్తాయనేసి. చాలా బాగా వచ్చాయి. అక్కడ వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్కి దగ్గరలో అసలైన వ్యూస్ ఇక్కడ మాకు దొరుకుతున్నాయి.
ఎంత అందమైన ప్లేసెస్ ఉన్నారా, చాలా తర్వాత చూస్తున్నాను ఇటువంటివి. వినపడుతున్న సౌండ్ మూసి జన్మస్థలం. దానికి కొన్ని కాయలు అయితే కనపడ్డాయి, వీటిని తినచ్చు. కొద్దిగా బాగున్న కాయ తీసుకొని తినచ్చు. టేస్ట్ కూడా బాగుంటాయి తినడానికి. సర్వైవర్లో వీటిని అయితే తినచ్చు, చాలా బాగుంటాయి. ఈవినింగ్ అయితే అయిపోతుందండి, సన్ కూడా డౌన్ అయిపోయాడు, వెళ్తూ తగ్గిపోతుంది. పందులు అదే సో వ్యూ చిన్నవాడు పరిగెత్తాడు, చిన్నవాడు పరిగెత్తాడు. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్తో బ్యూటిఫుల్ అడ్వెంచర్గా చాలా బాగా చేస్తాను. విష్ణు ఘాట్స్లో తీద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి కంటెంట్ ఇంకా బాగా తీయడానికి ట్రై చేస్తాను. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.